హలో వెయిట్, ఏంటి చూడనట్టు వెళ్తున్నావు? అవును, జరిగిందంతా మర్చిపోని నేనే అన్నాను. అందుకని ఒక హాయ్ కూడా చెప్పవా? హాయ్ బాయ్. వెయిట్, ఇదిగో బుక్స్ ఎక్కువగా చదువుతావంట. ఎవరన్నారు? జోసెఫ్ అన్నారు. ఇది నీకోసం వెతికి కష్టపడేం కొనలేదు. 60% డిస్కౌంట్ వచ్చారు, అందుకే కొన్నాను. బుక్ ఇచ్చాను కదా అని నేనేదో నిన్ను ప్రేమిస్తున్నానని అనుకోకు, అర్థమైందా? అర్థమైంది. విత్ లవ్ అంజలి. లవ్ అంటే ప్రేమ అనుకుంటావేమో, ఒట్టి ఇష్టమే. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? హలో, నమస్తే. బిజినెస్ టైకూన్ ఇలా ఉన్నట్టుండి కలవడానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉండాలి. అయ్యో, నీ ముందు నేనెంత జీ. కానీ అదే నిజం కదా. మహారాష్ట్రలో ఓడల తయారీ కంపెనీ, గుజరాత్లో ఓడలు విరగొట్టే కంపెనీ, పెట్రోల్, కోల్, మార్బుల్, సిమెంట్, ఐరన్, రియల్ ఎస్టేట్ అన్నిట్లోనూ ఉన్నారు కదా. బాంబులు అమ్ముతారు, బంగాళాదుంపలు అమ్ముతారు, సెల్ ఫోన్లు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు. ముగ్గుపిండి ఒకటే ఇంకా ముట్టుకోలేదనుకుంటాను. ఎస్ జీ. కానీ ఉన్నట్టుండి ఏ మాయమో మంత్రమో నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదు జీ. మూటలు మోసాను, పెట్రోల్ బంక్లో పనిచేశాను, అధపాతాళంలో మొదలై ఒక్కొక్క మెట్టు ఎక్కి బిజినెస్లో టాప్ లెవెల్లో ఉన్నానంటే దానికి కారణం కఠోర శ్రమ. నో 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 నో, అదొక్కటే చాలదు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఒక్క సంతకం మీరు పెడితే నాకు ఒక కొత్త ఫ్యాక్టరీ పుట్టుకొస్తుంది, ఇంకో సంతకం పెడితే ఉన్న ఫ్యాక్టరీ మూతా పడిపోతుంది. ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ తెరవడానికి నేను సంతకం పెట్టాలి? నో సార్, ఇప్పుడు వారి సొంత పని మీద రాలేదు. చీటికి మాటికి మన దగ్గర తోకాడించే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని మీరు అంటుంటారు కదా, దానికి సంబంధించి ఓ ఐడియా మీతో డిస్కస్ చేయడానికి వచ్చానన్నారు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఐడియాస్. కానివ్వండి. పాకిస్తాన్ మన పాత విరోధి. ధైర్యంగా ముఖాముఖి తలబడకుండా దొంగ దెబ్బ తీస్తున్నారు. పోలీసు వాళ్ళ దెబ్బల గురించి మీకు తెలుసు కదా, అంతగా కుళ్ళబొడుస్తారు. బయటికి ఒక్క గాయం తెలీదు, కానీ లోపల బొమికలు నుజ్జు నుజ్జు అయి ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళకి మనం కూడా అలాంటి దెబ్బే కొట్టాలి. కొట్టాలి, కానీ కొట్టినట్టు లోకానికి తెలియకూడదు. అంతెందుకు, దెబ్బ తిన్నవాడికి కూడా తెలియకూడదు. సీమ్స్ ఎక్సైటింగ్. ఎక్స్ప్లెయిన్ చేయండి. రవి సార్, నేనే పిలుస్తాను, మీరు హ్యాపీ యానివర్సరీ. ఇది కేక్ కూడా తింటుందా? అది విస్కీ కూడా తాగుతుంది. జోసెఫ్ అలవాటు చేసి చెడగొట్టాడు. జోసెఫ్ యానివర్సరీకి ప్రియా కేక్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ అలవాటు ఇక్కడ లేదు. ఏయ్, నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఇంకేం కావాలో నీకు? రేయ్, ఏం దమ్ కొట్టేవా? ఇరుక్కున్నాడు. మానేసానన్నావు. ఈ పిలిగించగాలి ఇప్పుడు తర్వాత పెట్టుకుందా. ఓకే, మీ ఇద్దరిలో ముందు లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు? అదా, ఏయ్, ఓ రోజు ఈ బస్ scene నాకు బాగా స్టాప్లో- తెలుసు. Come on, రండి, రండి, అయ్యో, రండి. బాబోయ్, Action నవ్వులేనా? రండి. ఇదే మీ బస్ స్టాప్. ఓకే, కమ్ ఆన్, యాక్షన్. ఓకే, ఇదే నా కాలేజ్ బుక్. ఈ బుజ్జమ్మే అక్కడ వచ్చిన కుక్క పిల్ల. ఏం చూస్తున్నావురా? ఈయనొకడు ఆడోళ్ళు గుండెల్లో కూర్చుంటాడు. పొసెసివ్ అంట. ఇదిగో, ఏయ్, బస్ స్టాండ్ ఇదే ఖాళీగా ఉంది, బుక్కు. వచ్చి నించో. పట్టుకో. హా, రెడీ, కంటిన్యూ. ప్రియా వెళ్లే రూట్ బస్సు వస్తూ ఉంది. బస్సు రెడీ, ఇదిగో. కానీ ఎన్ని బస్సులు వచ్చినా ప్రియ ఎక్కకుండా నుంచోనే ఉంది. బస్ బిగ్ బస్ సరిపోతుందా? నువ్వెక్కితే ఎక్కడికైనా వెళుతుంది. అయితే నేను ready. రేయ్, రేయ్, మా లవ్ ఫ్లాష్ బ్యాక్ అడిగినట్టు అడిగి నీ లవ్ డెవలప్ చేసుకుంటావు. డెవలప్ చేయడానికి ఇంకే ఉంది. అలా పడే. అప్పుడు ఉన్నట్టుండి వాన కురవడం మొదలెట్టింది. Fantastic touch. కానీ నేను అవునవును, తడుస్తూనే బాగా ఉన్నాను. తెలిసిపోయారు కదా. ఏయ్, ఏయ్, ఏయ్. రే, బా అప్పుడే ఫీల్ వస్తుందా? రే, వర్షం ఆగేలాగా మ్యాటర్ ఫినిష్ అయ్యి. ఆ, ఆ. నేనప్పుడు లవ్ లెటర్ తీసుకుని జంకుతూ తన దగ్గరకు పోయి పక్కనే నుంచున్నాను. హలో, నాతో ఏదైనా చెప్పాలనుందా? ఆ, 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 ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు. ఆ, ధైర్యంగానా? ఆ, ఆ.
మీ గొడుగు కింద కుక్కకి చోటిచ్చినట్టు మీ జీవితంలో నాకింత చోటు ఇవ్వగలరా? నేను కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. బెటర్గానే చెప్తాను. మా అమ్మ మేనమావ కూతురుని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతోంది. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, ఒప్పుకోలేదంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించి వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? విషం తాగు. తాగేస్తాను. ఏయ్, ఊ! ఏంటి మిగతా స్టోరీ చెప్పరా రాస్కెల్? అలాగే చెప్తా. ఆ తర్వాత కింద పడున్న విషయాన్ని కుక్క నాకడం మొదలెట్టింది. కుక్క చచ్చిపోతుందని తను భయపడిపోయింది. అప్పుడు నేను అన్నాను, అదేం చావదు, అది అసలు విషయమే కాదు, మా అమ్మ తీసుకురామన్న తేను బాటలు అని. సారీ గైస్, డ్యూటీ టైం అయింది, నేను బయలుదేరుతాను. ఫోన్ చేసి వెళ్ళరా. మరేం పర్లేదు, బయలుదేరుతాను. Bye. ప్రియా ఆకలిస్తుంది. క్రీమీ పెస్తో చేస్తానే. అమెరికా చైనా వస్తువులపై పెంచిన ట్యాక్స్ కి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై రెట్టింపు ట్యాక్స్ లను పెంచింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సరిహద్దులలోని ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్ పైన తీవ్రమైన దాడి జరిగింది. అందులో సెకండ్ లెఫ్టినెంట్ అమీస్ ఖాన్ తో పాటు ఎందరో పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు బాధ్యులు ఎవరో ఇంతవరకు తెలియదు. నీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది ఆ భయంకర తీవ్రవాది నువ్వేనని. ఎక్కడ ఏది పిల్ల నేనే కారణం. ఒకవేళ స్కెచ్ నేను వేసి ఇచ్చుండొచ్చు. ఏయ్, సడన్ గా లేచి నించున్నావేంటి? హైదరాబాద్ అంటీయా? మేము వెళ్ళిపోవా? ఎంత పిస్నారివిరా. రేయ్, 5th యానివర్సరీకి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వడం మాని ఏంట్రా ఒక ముద్దిచ్చి మోసం చేస్తావా? ఏయ్, ఏంటి ఎతుకుతున్నావు? పేపర్ పెన్నా? ల్యాంప్ షేడ్ కింద ఉంది చూడు. ఆఫ్టర్ ఆల్ 8 నంబర్లు మెమరైజ్ చేయలేకపోతే మీలోంటోళ్ళు ఇంటెలిజెన్స్ లో ఉండడం వేస్ట్. ట్రిచి కోడ్. ఎస్ మేధావీస్, త్రిచి ఎయిర్పోర్ట్. రేయ్, ఎవడరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎస్పీజీ డైరెక్టర్వి, కానీ నీ పెళ్ళానికి నువ్వంటే గౌరవమే లేదు. కానీ నీ ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవుతోంది. ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు. రేయ్ రాస్కెల్, మర్యాదగా మాట్లాడు. ఎస్, నాది పెద్ద నోరే, అంతకంటే పెద్దది నా చెయ్యి. ఎంత పెద్దదో తెలుసా? ఇక్కడి నుంచి చెయ్యి చాచి, అది దాని పేరేంటి? నీ పిల్ల ముద్దుగా పెంచుకుంటుంది, ఆ బుజ్జి కొనను కూడా టచ్ చేయగలదు. బుజ్జి కొనని కాల్చి పారేసినట్టు నీ పెళ్ళాన్ని కాల్చి పారేయగలను. అంతెందుకు, మిమ్మల్ని కాల్చి పారేయగలను. అంతకు ముందు మీరు డెమో చూడాలి. రవి, రవి, సారీ ప్రియా, చేయి జారిపోయి. అదే స్లిప్ అయింది. ఏంటి, మందు బాగా ఎక్కువైందా? దీన్ని మీరే క్లీన్ చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది. రవి, షాండ్లియర్లో దీన్ని ఫిక్స్ చేశారా? ఎస్పీజీ డైరెక్టర్ ఇంట్లోనే బగ్ పెట్టారంటే హైబీకి ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజెస్ అని స్టీమ్ చేయవచ్చు. ఎందుకురా వీణ్ణి? వాట్ డైనమిక్ డువో. పర్వాలేదే, పరిగెత్తుకొచ్చి పట్టుకున్నావు. కానీ మీకంత దూరంలో వాడిని కట్టేసి నిజం చెప్పమంటే ఎలా చెప్తాడు? దగ్గరికెళ్ళి కొట్టి అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. ఏంటి, ఇదంతా నేను ఎక్కడి నుంచి చూస్తున్నానని ఆలోచిస్తున్నారా? వెళ్ళండ్రా, వాడి పక్కన నుంచుని అడగండి. హలో, సీ యూ ఇన్ కాశ్మీర్. కాశ్మీరా? వాడు మొత్తం మాతో మాట్లాడింది 4 minutes. ఓకే, సో అంతకు మించి కానీ 1 or 2 minutes మాట్లాడిన వాళ్ళని రిమూవ్ చేసి చూపించు. ఓకే సార్.
ఆ స్టాండ్లో ఫోన్ పెట్టాడు కదా, దాన్ని జూమ్ చేయండి ప్లీజ్. వీడే మొహం తెలియకూడదని వాంటెడ్గా అటువైపు తిరిగి నించున్నాడు. వీడి జాకెట్ ఆనవాళ్ళు గుర్తుపెట్టుకుని ట్రిచి ఎయిర్పోర్ట్ పోలీసుకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం సర్చ్ చేయమని చెప్పండి. ఓకే, మీరు ఇటీవల చెక్ చేయండి. మీరు ఇటు వెళ్ళండి. అటు చూడు, ఆ ఫోన్ బూత్ దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, దాన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఐడి సార్. సార్, బాంబ్ బ్లాస్ట్ అట్ ది ఎయిర్పోర్ట్. వాట్? అది ఫోన్ బూత్ దగ్గర. ఏ కొంచెం బ్యాక్ వెళ్ళు. గో ఫర్ ద బ్యాగ్. ఏమైంది? అలాగా సార్, ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు సార్. పోలీసులు డైవర్ట్ చేయడానికి బ్లాస్ట్ చేశారు. అది జస్ట్ హార్మ్లెస్ స్మోక్ బాంబే. లేదురా, సంథింగ్ ఫిషీ. బ్యాగ్ మీద జాకెట్ మీద ఒకటే సింబల్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హలో, ఎస్ సార్. ఈ ట్రిప్ ఎప్పుడు ఫిక్స్ అయింది సార్? ఓకే సార్. వచ్చే శుక్రవారం పిఎం కాశ్మీర్ పెడతారట. అడ్వాన్స్ టీమ్గా మనల్ని వెళ్ళమంటున్నారు. 1 అవర్ ముందే ఫిక్స్ అయిందట. సి, మనం కాశ్మీర్కి వెళ్ళిపోయే విషయం ఇప్పుడు జస్ట్ 1 అవర్ ముందేగా ఫిక్స్ అయింది. వాడికి ముందే ఎలా తెలిసింది? Don't touch my turban. వికీ, నీ రైట్ సైడ్ లో బ్లాక్ జెండాలతో కూర్చొని ఉన్నారు. వారిని క్లియర్ చేయి. ఎస్ సార్. లే నాతో. ఈ బ్రిడ్జే సార్ మొన్న వరదల్లో కొట్టుకుపోయింది. దానివల్ల ప్రజలు 7-8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. లీడ్ 1 ఈగల్ 1. అక్కడ 3 మినిట్స్లో క్రాస్ చేస్తాం. విక్టర్ ETA 5 minutes. రవి సార్, సీలీఫరా గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? డూ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సీలీఫరా నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అదొక రకమైన పురుగు అనుకుంటాను. షల్ ఐ చెక్ ఆన్ ఇట్ సార్? నో, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. సార్, యూఆర్ ఇన్ టూ మచ్ స్ట్రెస్ నౌడేస్. బీపీ కూడా పెరిగి ఉంటుంది. కొంచెం రిలాక్స్ మూడ్కి రావాలి. ఓకే, ఐ విల్ చేంజ్ టు రిలాక్స్ మోడ్. వికీ చెక్. ఏం రవి సార్, పెళ్లి విషయం అర్థం కాలేదు సార్. అదే కదా సౌత్ బ్లాక్ చెప్తోంది, మీ ప్రేమ కావ్యం గురించి. రవి, ఇంకా ఆలస్యం అయితే నువ్వు ఆ రోజు కాకరపూలకి చిక్క చేసినట్టు సార్, నేనే మీ ఇద్దరు చేతులు ఏకం చేసి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ 1 minute, ఇంకోసారి వెళ్ళండి. అబ్దుల్, ఆ స్కానర్ పనిచేయట్లేదు. ఇంకో ఇంటర్వ్యూ రమ్మను. సార్ ప్లీజ్, అందరూ ఆ ఇంటర్వ్యూ నుంచి రండి. బీప్ సౌండ్ రాలేదని క్రాస్ చేసే వాళ్ళకి తెలియదు కదా. మాన్యువల్ గా చెక్ చేసి పంపు. సార్ మీరు రండి సార్. ఫంక్షన్ చెప్తారా నీ పని? రేఖ, ఆ బి సెక్షన్ లో బ్రౌన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ గా లేదు? నా కూతురు పడుతోంది. I'm sorry. She's clear. Nothing to worry, sir. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే ఈ పిల్లలు పాడారు. ఈ పాటని రాసింది ఎవరు? పాట రాసింది నేను, ట్యూన్ చేసింది ఈవిడ. ఆహా, ఒక ముస్లిం టీచర్ రాసిన దాన్ని హిందూ టీచర్ ట్యూన్ చేయగా అది కల్లా కపటం తెలియని పిల్లల గొంతులో విన్నప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. వరద నివారణ కోసం మొదటి విడతగా 1000 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తుంది. పునరుద్ధరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికలో చేపట్టబడుతుంది. వానలు వరదలు అనేవి ప్రకృతి వల్ల కలిగే ఉపద్రవాలు. కానీ ఒక మనిషి సాటి మనిషిని పెట్టే బాధలకి నివారణ ఏంటా అని ఆలోచిస్తుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రకృతి కూడా పాఠాలు నేర్పుతోంది. ఉపద్రవాలనే తనలో ఉన్నటువంటి లోపాల్ని తొలగించుకుంటూ ప్రకృతి మరింత బలపడుతోంది. అదే ప్రకృతి మనకి చెప్తున్న హెచ్చరిక, ఇస్తున్న అద్భుతమైన మెసేజ్, లెసన్ అండ్ అడ్వైస్. మనం కూడా మన తప్పుల్ని
తరువాత తరం వారికి చేరకుండా సరిదిద్దుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని పలు సంవత్సరాలుగా జరుగుతున్న విదేశీయుల కుట్రలో చిక్కి అమాయక ప్రజలందరూ బాధింపబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు 3 o'clock వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. కొంతమంది యువతరం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. అందుకే ముందుగా పిల్లల మనసులో ప్రేమని అహింసని మనం లోతుగా బలంగా నాటాలి. ఈ యువతరం ప్రేమమూర్తులుగా పెరిగి నిలబడ్డప్పుడు కాశ్మీరు స్వర్గభూమిగా మారుతుంది. ప్రశాంతమైన సుందరమైన కాశ్మీర్ని మళ్ళీ సాధించడమే నా లక్ష్యం. జై హింద్. సార్, ల్యాండ్ మైన్స్ లో వికలాంగులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. సార్ 1 minute వచ్చారంటే ఆనందపడతారు. అక్కడున్నారు సార్. నో సార్, ఇది మన స్కిప్. లెట్స్ గో. దేర్ ఇస్ చేంజ్ ఇన్ విత్ ద రూట్. అంజలి, ప్రోటోకాల్ తెలుసు కదా. ఇట్స్ ఎ గుడ్ ఫోటో ఆపర్చునిటీ. రేపు ఇది న్యూస్ లో వస్తే చాలా బాగుంటుంది. నమస్తే జీ. బాగున్నారు? మీ దయ వల్ల బాగానే ఉన్నా. బాగున్నాను జీ. నీ పేరేంటి? అబు సలీం. నమస్కారం రక్షకులారా. నీ పేరేంటి? ఈగల్ 2. ఎస్పీజీస్ నెట్వర్క్ క్రిప్టో అల్గోరిథం హ్యాస్ బీన్ హ్యాక్డ్. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. నీకు ఇంకో డెమో చూపిస్తానని అన్నానుగా. రోజా పువ్వుల్లా ఎంత అందమైన ఆడపిల్లలు. మీ పిఎం ఇంకాసేపు ఉండి చూసి ఆనందించచ్చు. ఆ పిల్లల్లో కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, రైతులు, ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. అంతెందుకు, పిఎంని చంపే నా వంటి ఒక అసాసిన్ కూడా ఆ పిల్లల్లో ఉండి ఉండొచ్చు. కిల్లాడివిరా నువ్వు, టక్కును పట్టేశావు. మీ పిఎం కోసం పెట్టింది. ఆయన సడన్ గా పక్కకెళ్లారు. పాపం ఈ చిన్నారి పిల్లలు చిక్కుకున్నారు. ఇంకా జస్ట్ 25 seconds. Take my mark. Hey, get up, get up. 10. Sir, we should move. 6. Take it, Jabez. Lay. 4, 3, 2, 1. Cover, Victor! Move, move! Move! పిల్లల్ని కాపాడటమే కరెక్ట్.
ఒక ప్రాణం బలిస్తే 100 ప్రాణాలు కాపాడబడతాయండి. అది పాపం కాదు. ప్లీజ్ సార్, స్టే విత్ us, సార్. స్టే విత్ us, సార్. సార్ మై డియర్ రవి, నువ్వు చేసింది కరెక్టా తప్పా? దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది గేమ్. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. అక్రమం చేసిన పాకిస్తాన్ మీద తీవ్ర నడవడిక తీసుకున్నందుకే వర్మజీ మీద పగ సాధించారు.